ఆల్మట్టికి ఇన్ఫ్లో ఆగిపోయింది. నిన్నటి వరకు భారీగా వచ్చిన ఇన్ఫ్లో ఒక్కసారిగా బంద్ అయింది. లాస్ట్ వీక్ పడిన వర్షాలతో డ్యాంలోకి వరద కొనసాగింది. దీంతో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 90 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇవాల్టి నుంచి మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో రైతులు ఆశలు చిగురిస్తున్నాయి. పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు పడితే ఇప్పటికే పూర్తిస్థాయిగా నిండిన ఆల్మట్టి డ్యాం గేట్లు తెరిచే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, పశ్చిమ కనుమల్లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వారం రోజుల పాటు ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం అయితే కొనసాగింది. దీంతో 42 టీఎంసీల నీటి నిల్వ ఉన్నటువంటి ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం రావడంతో దాదాపుగా నిన్నటి వరకు కూడా 90 టీఎంసీలకు పైగా కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే నిన్న మొత్తం పూర్తిగా వరద ప్రవాహం తగ్గడంతో ఇటు నీటి నిల్వ సామర్థ్యం కూడా అదే స్థాయిలో ఉండే విధంగా కూడా డ్యామ్ కు సంబంధించినటువంటి అధికారులు గేట్లను ఎత్తుతారని ఎదురు చూసినప్పటికీ రైతులు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో తగ్గడంతో కేవలం ఏదైతే అక్కడ ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించినటువంటి వినియోగించుకోవాల్సినటువంటి ఇటు సాగునీటికి కావచ్చు, తాగునీటి అవసరాల కోసం నీటినైతే ఆల్మట్టి డ్యామ్ నుంచి అక్కడ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతాలకు నీటినైతే విడుదల చేసుకుంటున్నారు. 92 టీఎంసీలకు వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం, ప్రస్తుతం మాత్రం 89 టీఎంసీలకు మాత్రం చేరుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 3 టీఎంసీల నీటిని అక్కడ డ్యామ్ కు సంబంధించినటువంటి కాలువలకు సంబంధించి కూడా నీటిని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు విడుదల చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 9 నుంచి ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం మొదలు కావడం జరిగింది. మొదట 90,000 క్యూసెక్ల నుంచి ప్రారంభమైనటువంటి వరద ప్రవాహం 140,000 క్యూసెక్ల వరకు కూడా పెరగడం జరిగింది. వారం రోజులుగా వచ్చినటువంటి వరదతోటి ఖచ్చితంగా ఆల్మట్టి డ్యామ్ కు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంటుంది. గేట్లనెత్తి దిగువ నారాయణపూర్ జలాశయానికి నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత తుంగభద్ర, జూరాల నుంచి శ్రీశైలం వరకు కూడా నీటి విడుదల కొనసాగుతుందంటూ కూడా కొంత రైతుల్లో ఆశ అయితే ఉండేది. కానీ ప్రస్తుతం ఆల్మట్టి జలాశయానికి 4,223 క్యూసెక్ల వరద ప్రవాహమే వస్తుండడం, ఇటు అక్కడ ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించినటువంటి కర్ణాటక సాగునీటి అవసరాలకు కానీ సాగునీటి అవసరాలకు నీటినైతే వాళ్ళు విడుదల చేసుకుంటున్నారు. కానీ మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ ఇప్పటికే తెలపడం జరిగింది. 3 రోజులు వర్షాలు కురిస్తే మాత్రం ఈసారి ఆల్మట్టి డ్యామ్ కి మాత్రం వరద ప్రవాహం మొదలైతే మాత్రం ఖచ్చితంగా డ్యామ్ గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ ప్రస్తుతం 89 టీఎంసీల వద్ద కూడా నిలకడగా నీటి నిల్వ ఉంది. కాబట్టి వచ్చేటువంటి ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ గేట్లు ఎత్తే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే కృష్ణా నది పరివాహకం జలాశయాలకు సంబంధించి నాగార్జున సాగర్ దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం, అలాగే జూరాల, తుంగభద్ర ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తి డెడ్ స్టోర్ ఈసారి ఈ సీజన్ లో తాగునీటికి కావచ్చు, ఇటు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సాగునీటికి సంబంధించి ఈ నెల చివరి వారంలో సాగునీటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. రైతులు కూడా వరి నార్లు పోసుకొని సాగునీటికి అవసరానికి సంబంధించి నీటి విడుదల ఆగస్టు చివరి నాటికి కూడా విడుదల చేసే అవకాశాలు ఉంటాయనే నేపంతో నార్లు పోసేందుకు కూడా రైతులు సిద్ధమవుతున్నప్పటికీ ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతోటి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా డెడ్ స్టోరేజీ లెవెల్లో నీటి నిల్వలు ఉన్న నేపథ్యంలో ఈసారి సాగుకు నీటిని విడుదల అనేది కొంత కష్టంగా ఉందనేది మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఎగువ ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు మాత్రమే
వారం రోజుల పాటు వచ్చినటువంటి వరద ప్రవాహం కేవలం 48 టీఎంసీలు మాత్రమే రావడం జరిగింది. కింది స్థాయి వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు నీటి ప్రవాహం రావాలంటే దాదాపుగా 400 టీఎంసీల ప్రవాహం రావాల్సి ఉంటుంది. కాబట్టి అంత ప్రవాహం రావాలంటే ఎగువ మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు 10-15 రోజుల పాటు కురిస్తే తప్ప ఆల్మట్టి డ్యామ్ కు ఆ స్థాయిలో వరద ప్రవాహం వచ్చే అవకాశం లేదనేది తెలుస్తుంది. ప్రస్తుతం 3 రోజులు పాటు వచ్చేటువంటి భారీ వర్షాలు వస్తే మాత్రం ఒకవేళ ఆల్మట్టి డ్యామ్ కి 1,00,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తే మాత్రం ఆల్మట్టి డ్యామ్ గేట్లు అయితే ఎత్తే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. దాని తర్వాత నారాయణపూర్ జలాశయానికి సంబంధించి కూడా 37 టీఎంసీల కెపాసిటీ నీటిలో కెపాసిటీ ఉంటుంది. ఇటు ప్రస్తుతం 24 టీఎంసీల కెపాసిటీ నీటి సామర్థ్యం నిలకడగా ఉంది. కాబట్టి ఎగువ ఆల్మట్టి నుంచి నీటి విడుదల కొనసాగితే మాత్రం నారాయణపూర్ కూడా తొందరగానే నిండుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత జూరాల టు శ్రీశైలం వరకు కూడా నీటి విడుదల కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆల్మట్టి డ్యామ్ కూడా వారం రోజులుగా వచ్చినటువంటి వరద ప్రవాహంతో ఆల్మట్టి డ్యామ్ లోకి వచ్చినటువంటి నీటిని అక్కడ అవసరాలకు కూడా ప్రస్తుతం వాళ్ళు నీటిని విడుదల చేసుకుంటున్నారు. 92 టీఎంసీల వద్ద నుంచి ప్రస్తుతం 89 టీఎంసీలకు చేరుకోవడంతో ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం కూడా నిలిచిపోవడం, గేట్లు ఎత్తే అవకాశం లేకపోవడంతో ఇటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగునీటికి నీటి విడుదల అనేది కొంత కష్టంగా ఉంది. వరద ప్రవాహం వస్తే తప్ప సాగునీటికి విడుదల చేసే అవకాశం లేకపోవడంతో రైతులైతే కొంత నిరాశకు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. గత ఏడాది ఇదే జూలై మాసంలో కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నిండడం, చివరిగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఏదైతే జూలై 15 తర్వాత కూడా దాదాపుగా 3 నుంచి 4 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం రావడంతో వారం 10 రోజుల్లోనే సాగర్ జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. గత ఏడాది జూలై 28నే సాగర్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, ఎగువ నుంచి కూడా వరద ప్రవాహం భారీగా కొనసాగడం తోటి ఆల్మట్ నుంచి మొదలుకొని నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు అన్ని కృష్ణ పరివాహక సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టుల గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ ఈ సీజన్ లో మాత్రం వర్షాభావ పరిస్థితుల తోటి మాత్రం ఆల్మట్టి డ్యామ్ వరకు మాత్రమే వరద ప్రవాహం పరిమితం కావడం, అది కూడా ప్రస్తుతం నిలిచిపోవడం తోటి ఆల్మట్టి డ్యామ్ గేట్లు అయితే ఎత్తే అవకాశం ప్రస్తుతం కనపడడం లేదు. 3 రోజుల పాటు వాతావరణ శాఖ తెలిపినట్టుగా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ రేపటి నుంచి కాక ఆల్మట్టి డ్యామ్ కు మాత్రం వరద ప్రవాహం మొదలైతే మాత్రం ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం అయితే కనపడుతుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ జానయ్య.